బిగ్ బాస్ చూస్తారా మీరు? ఎందుకు చూడండి, బిగ్ బాస్ 9 మా ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. ఎవరు? సుమన్ శెట్టి, ఎమ్మాన్యుల్, అలాగే మాధురి గారు, అలాగే శ్రేష్ఠి వర్మ కొరియోగ్రాఫర్, వీళ్ళందరూ నాకు ఒక 5-6 తెలుసు అందులో. ఇప్పుడు ప్రోమో చూసారు ఈరోజు సంజనకి ఇమానియల్కి గొడవ అయింది. చూశాను. సంజనాది అసలు ఫేక్ గేము, అలాగే తనుజ కూడా ఫేక్ గేమ్ అనమాట. వాళ్ళందరూ సేఫ్ ఆడుతున్నారు. ఇమాన్యుల్ అయితే మాత్రం జెన్యున్గా ఆడుతున్నాడు. సో అందరూ కూడా ఇమాన్యుల్కే సపోర్ట్ చేయండి, మా ఫ్రెండ్కి. ఆయన్నే విన్నర్ చేసుకుందాం, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్ళాడు కాబట్టి అట్లాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మరి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడుతున్నాడు జవాను. ఆయన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, శ్రీకాకుళం. స్టార్టింగ్లో అయితే మాత్రము గోడ కొట్టిన పిడకలా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఈ రీతు చౌదరి ఆయన లవ్లో దించిందో, కళ్ళల్లో కళ్ళు పెట్టింది కదా ఇలా, అప్పటి నుంచి ఆయనలో ఒక అగ్గిని బయటకు వచ్చింది. బాగా ఆడుతున్నాడు, ఆయన కూడా విన్నర్ అయ్యే అర్హత ఉంది. నేనైతే ఎమ్మాన్యుల్ కప్ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇమానియల్ కాకుండా ఇంకెవరు బాగా ఆడుతున్నారు హౌస్? ఎమ్మాన్యుల్ బాగానే ఆడుతున్నారు, సుమన్ శెట్టి కూడా బాగానే పుంజుకున్నారు, అలాగే జవాన్ కళ్యాణ్ కూడా బాగా ఆడుతున్నాడు, అలాగే డీమ్యాన్ పవన్ కూడా బాగా ఆడుతున్నాడు. తనూజ్ అయితే ఆడడం లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది, అన్ని పాలిటిక్స్. ఓకే, అయితే మరి వాళ్ళకి గొడవ జరుగుతుంది కదా సంజనాకి ఇమానియల్కి, ఆ గొడవలో ఎవరిది తప్పు ఉందంటారు? సంజన అదే తప్పు, ఎందుకు? ఇమ్మాన్యుల్ది కరెక్ట్. ఎందుకు? ఆమె అంతా కూడా వెనక నుండి అంత కుట్రలు చేస్తుంది. అంటే ఇన్ని రోజులు మదర్ అండ్ సన్ లాగా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ రోజు మంచిగా ఉన్న రేపు కొట్టుకోకూడదని ఏమైనా ఉందా రూలు? అంటే ఇమానియల్ వచ్చేసి నేను మదర్ లానే ఫీల్ అవుతున్నా, అమ్మ తప్పు చేసినా మాట్లాడుతూ అంటున్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీకి ఎందుకు అగైనిస్ట్కి వెళ్తున్నారు? ఎందుకంటే ఆమె తప్పు చేసింది కాబట్టి. అంటే గేమ్లో కూడా సపోర్ట్ తనకి ఎప్పుడు ఇస్తుంది కదా. సపోర్ట్ ఏమిటి ఇస్తున్నారమ్మా, అంతా పాలిటిక్స్ ఆడుతున్నారు. నువ్వు అనుకుంటున్నావు సపోర్ట్ అని, వాళ్ళంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఓకే, ఒకవేళ మా ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎమ్మాన్యుల్ అందరూ కూడా గెలిపించండి బిగ్ బాస్ విన్నర్గా. చాలామంది కమెడియన్ విన్నర్ గిట్ అంటున్నారు. కమెడియన్లకు కూడా హీరోతో పాటు ర్యాంక్ ఉంది. గతంలో చూస్తే ఒక రేలంగి గారు, ఒక రమణారెడ్డి గారు, ఒక పద్మనాభం గారు, ఒక అల్లూరు రామలింగి గారు, ఒక రాజబాబు గారు, అలాగే ఒక కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, వీళ్ళంతా హీరోలతో ఈక్వల్గా వెళ్ళిన కమెడియన్సే. సో కమెడియన్స్ అంటే చిన్న చూపు చూడొద్దు. ఎమ్మాన్యుల్ కానీ సుమన్ శెట్టిని కానీ గెలిపించండి. మన తెలుగు వాళ్ళది బిగ్ బాస్ 9 కాబట్టి తెలుగు వాళ్ళనే గెలిపించుకుందాం. కన్నడిగాస్కి దయచేసి ఓటేయకండి.